మాటే మంత్రము. మాటే మంత్రం ఎందుకైంది? దేనిని మనం మననం చేసుకుంటే, అంటే మళ్ళీ 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 అంటే మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటే అది మనల్ని రక్షించగలుగుతుందో అని. సో మాటకు ఉన్నటువంటి శక్తి మీరు గమనించితే, మనిషికి ఒక మంచి మాట కానీ చెడ్డ మాట కానీ, మిమ్మల్ని ఎవరైనా పొగిడినా కానీ మిమ్మల్ని ఎవరైనా తిట్టినా కానీ అది మీకు చాలా కాలం గుర్తుండిపోతుంది. అవతల వాళ్ళు మాట ఒకసారి అంటారు, కానీ మన మనసులో అది మనం మళ్ళీ 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 అనుకుంటూ ఉంటాం. మన పొగిడినా అనుకుంటాం, తిట్టినా అనుకుంటాము. అందుచేత మంత్రము అంటే ఏదో గుళ్ళో పంతులు గారు చదివేది కాదు. మీ ప్రతి మాట మంత్రమే. మీ ప్రతి మాట ఎవరిని ఉద్దేశించి మీరు మాట్లాడుతున్నారో వాళ్ళ మనసులో ఆ మాట 10 సార్లు మళ్ళీ మళ్ళీ అనబడుతుంది. మీరు మంచి ఉద్దేశంతో అంటే అది మంచి ఫలితాలను ఇస్తుంది, చెడ్డ ఉద్దేశంతో అంటే చెడ్డ ఫలితాన్ని ఇస్తుంది. కనుక మాటే మంత్రము, మీ మాట కూడా మంత్రమే అనే దాన్ని మీరు గుర్తుంచుకుంటే మాటని బాగా ఉపయోగించడం అనేది మనకు తెలుస్తుంది.